హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ ప్రభుత్వం మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే మన ముందుకైతే తీసుకొచ్చిందండి. సో ప్రధానంగా అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మనకి 3 అప్డేట్ మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి, కొత్త పింఛన్స్ ఎవరికి ఇచ్చారు, అలాగే సదరన్ క్యాంప్ ఎందుకని చేయడం జరిగింది, అలాగే పింఛన్ తనిఖీ మళ్ళీ ఎందుకు స్టాప్ చేసి మళ్ళీ తనిఖీ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మొదటిదండి, సో ప్రధానంగా పింఛన్ సంబంధించి కొత్త పింఛన్స్ ఎవరికి మనకి ఈకేవైస్కి నేమ్స్ అనేది వచ్చాయి రీసెంట్గా. సో ఎవరికి ఈకేవైస్కి వచ్చాయి కొత్త పింఛన్స్, గతంలో అప్లై చేసిన వాళ్ళకే లేకుంటే ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకే. సో ఇప్పుడు మనకి అప్లై చేసడానికి మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ లేదు. సో ఎవరికి ఇచ్చారు ఈ పింఛన్స్ అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రధానంగా మనకి పింఛన్ ఎవరైతే భాగస్వామ్య పింఛన్స్ ఉంటారంటే భర్త పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే కన్నా ఆ యొక్క ప్లేస్లో నెల లోపలనే భార్యకి ఇవ్వాలని చెప్పేసి పింఛన్ అనేది ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది క్యాబినెట్లో. సో అదేవిధంగా ఆ నిర్ణయం ప్రకారమే దాదాపుగా మనకి నవంబర్ 1 నుంచి ఈ డిసెంబర్ 15 లోపల ఉన్న పింఛన్స్ అన్ని తనిఖీ చేయడం జరిగింది. దాదాపుగా మనకి ఎవరైతే భర్త పింఛన్ తీసుకుంటూ చనిపోయిన భర్త యొక్క ప్లేస్లో భార్యకి విడో పింఛన్ ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న సమయం నుంచి ఏదైతే పింఛన్స్ పొందాలనుకుంటున్నారో వారికి కొత్తగా అప్లై చేయడానికి అవకాశం లేదు. డైరెక్ట్ భర్త చనిపోయిన పింఛన్స్ అనేది వాళ్ళకి డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. 4,000 పింఛన్ విడో పింఛను. సో వాళ్ళు దాదాపుగా 5,402 మంది పింఛన్దారులు ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఈ డిసెంబర్ 31 అనగా రేపు మనకి ఉదయం మనకి 4,000 రూపాయల వరకు పింఛన్ అందచేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి గ్రామోత్సవ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్లో కూడా ఈకేవైస్కి అయితే రావడం జరిగింది. వాళ్ళకి ఈకేవైస్ కూడా పూర్తి చేయడం జరిగింది. వాళ్ళకి డబ్బులు కూడా రేపు 31 తారీఖు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనకి జనవరి 1 తారీఖు పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయాలండి. 31 జనవరి 2న పింఛన్స్ అనేది మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వేరే ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళు పింఛన్స్ అనేది 31 తారీఖునే మీకు పింఛన్ అనేది రిలీజ్ చేసి అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి సదరం సంబంధించండి. సో సదరం సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ తీసుకురావడం ఉంది. ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా కొత్త పింఛన్ తీసుకోవాలనుకున్న వాళ్ళందరికైతే ఏపీ ప్రభుత్వం శాఖ అయితే ఇవ్వడం జరిగింది. సదరం క్యాంపులను మొత్తం నిలిపివేయడం జరిగిందండి. సో ప్రధానంగా మనకి ఇక్కడ 15,000 రూపాయలు 10,000 రూపాయలు పింఛన్ తీసుకున్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ తనిఖీ అనేది మనకి జనవరి 2 నుంచి ఫిబ్రవరి 28 వరకు తనిఖీ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అప్పటి వరకు మనకి ఈ సదరన్ క్యాంపులను మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. దాదాపుగా మనకి మే నెల వరకు సదరన్ క్యాంపులు అనేది క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జరిగింది. సో ఎవరైతే దివ్యాంగుల పింఛన్ 4,000 రూపాయలు కానీ 15,000 రూపాయలు కానీ పొందాలనుకున్న వాళ్ళందరూ సో షాక్ అయితే గురవడం జరుగుతుందండి. సో పింఛన్స్ అనేది మనకి కొత్త పింఛన్స్ అప్లై చేసుకోవడానికి అయితే మే వరకు అయితే అవకాశం ఉన్నదని చెప్పేసి చెప్పగానే మనకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రధానంగా ఈ తనిఖీ వెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా మనకి షెడ్యూల్ అయితే నిర్ణయం చేయడం జరిగింది. సో ఈ 15,000 10,000 పింఛన్ పొందాలంటే ఖచ్చితంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్లో 85% కంపల్సరీగా ఉండాలి. అలాగే వాళ్ళు వీల్ చైర్లో కలిగి ఉండాలి. అలాగే వాళ్ళు ఖచ్చితంగా మంచం మీద ఖచ్చితంగా ఉండాలి. అలాంటి ఉన్న వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ పింఛన్ అనేది మనకి ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో. ఇన్కేస్ అలా కాకుండా భవిష్యత్తులో ఏమన్నా వాళ్ళు నలవగలని చెప్పేసి ఉన్న అలాగే 6,000 పింఛన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి. సో ఇదివరకు అయితే మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా మొత్తం టీం అంతా మీ దగ్గరికి వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ దివ్యాంగుల పింఛన్ సంబంధించి 10,000 రూపాయలు 15,000 రూపాయల పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ షెడ్యూల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. జూన్ 2 నుంచి ఫిబ్రవరి 28 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏ డాక్యుమెంట్ తీసుకొని ఉండాలి, అలాగే వాటికి సంబంధించి ఎవరెవరు వెరిఫికేషన్ చేశారని చెప్పేసి ఈ వీడియోలో మనం చూసుకుందాం. సో ప్రధానంగా మీకు ఎవరైతే దివ్యాంగుల పింఛన్ ఉంటుందో వారి యొక్క పింఛన్ ఐడి, అలాగే వారి యొక్క రేషన్ కార్డు, అలాగే వారి యొక్క సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే వెరిఫికేషన్ షెడ్యూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ తనిఖీ చేయడం ప్రాసెస్లో భాగంగా కొంతమంది టీం అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. మీ ఇంటికి టీం అయితే మీ ఇంటి దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. అందులో మనకి రూరల్ వచ్చేసరికి ఆర్డీఓ, అలాగే ఎంపీడీఓ, అలాగే గ్రామోత్సవ సచివాలయంలో ఏఎన్ఎం మేడం, అలాగే మెడికల్ టీం అయితే రావడం జరుగుతుంది. సపరేట్ మెడికల్ టీం మీ ఇంటి దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి అర్బన్ వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్, అలాగే మున్సిపల్ కమిషనరు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం మేడము, సెక్రటరియట్ ఎంప్లాయీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి అంటే కార్పొరేషన్ సంబంధించి ఎవరైతే కలెక్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారో అతను, అలాగే ఎంపీడీఓ సార్, అలాగే డిఎంహెచ్ఓ వాళ్ళ డాక్టర్లు, కార్పొరేషన్ డిస్టిక్లో వచ్చేసరికి మనకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కలెక్టర్ సారు, అలాగే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనరు, అలాగే డిఎంహెచ్ఓ డాక్టర్స్, అలాగే సచివాలయం వాళ్ళు అయితే రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ షెడ్యూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో భాగంగా ఇంటి దగ్గరకు వచ్చి తనిఖీ చేయడం జరుగుతుంది. అక్కడ మీకు ఏమైనా అవకతవకలు బోగస్ సర్టిఫికేట్ ఉంటే కానీ పింఛన్ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుందండి వెంటనే. సో ఈ విధంగా మనకి సదరన్ క్యాంపులు అనేది మే వరకు అయితే మనకి ఓపెన్ అయితే అవ్వవు. సో కొత్త పింఛన్లు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ నాకైతే ఇవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వం. సో ఈ విధంగా కొత్త పింఛన్ సంబంధించి కానీ ఎవరైతే కొత్త పింఛన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకందరికీ సదరన్ క్యాంపులు అనేది మనకి క్లోజ్ చేయడం జరిగింది. అలాగే జనవరిలో మనకి సదరన్ క్యాంప్ అనేది ఓపెన్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటివి కూడా మనకు క్లోజ్ చేయడం జరిగిందండి. అండి ఈ వీడియోలో అప్డేట్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.